సంక్రాంతి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇదొకటండి. సంక్రాంతి ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 తేదీలలో అయితే వస్తుందండి. ఈ పండుగని 3 రోజులలో అయితే జరుపుకుంటారు. మొదటి రోజు వచ్చేసి భోగి అండి. భోగి రోజు ఏంటంటే మన ఇంట్లో ఏదైనా విరిగిన వస్తువులు కానీ, పాత సామాను కానీ, ఏదైనా చెత్త ఉంటే భోగి మంటలలో అయితే కాలుస్తారండి. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది, దురదృష్టం పోతుంది అనేది ఒక నమ్మకం. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే భోగి స్నానాలు అయితే చేపిస్తారండి. అంటే వాటిల్లో బంతిపూలు వేసి, రేగ్గాయలు వేసి వాటితో అయితే స్నానాలు అయితే చేపిస్తారు. రెండో రోజు వచ్చేసి మకర సంక్రాంతి అండి. భోగి రోజు ఏంది కొంతమంది సింపుల్గా రంగోలీ డిజైన్స్ అయితే వేస్తారు. ఇంకా మకర సంక్రాంతి రోజు అయితే తెలుగు వాళ్ళ ఇంటి ముందు ప్రతి ఒక్కరి ముందు రంగురంగులతో చుక్కల ముగ్గు కానీ, డిజైన్స్ కానీ కంపల్సరీ కనిపిస్తాయండి. అంతేకాకుండా చిన్నపిల్లలు అయితే గాలిపటాలు ఎగురవేస్తూ అరుస్తూ అయితే ఉంటారు. వాళ్ళ ఆనందం ఆ గాలిపటాలలోనే కనిపిస్తుందండి. చుట్టూ ఎక్కడైనా చెట్లు ఉన్నా ఆ చెట్ల మధ్యలో గాలిపటాలు ఇరుక్కొని సంక్రాంతి సీజన్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతి ఎప్పుడైనా కూడా చలికాలం అయిపోతుంది, ఇంకా చలి ఎక్కువగా ఉండే కాలంలోనే వస్తుంది. బట్ ఈసారి అయితే ఎక్కువగా చలి అయితే లేదు. సంక్రాంతి అండి. ఈ సంక్రాంతికి అయితే కొంతమందికి సంక్రాంతి నోములు అయితే ఉంటాయండి. సంక్రాంతి నోములు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏవైనా సరే అండి 13 వస్తువులతో నోముకొని 13 మందికి అయితే పంచుతారన్నమాట. ఈసారి అయితే సంక్రాంతి నోము కొంతమంది అయ్యగాళ్ళు అయితే ఉదయం నుండి ఎప్పుడైనా నోముకోవచ్చు అని కొంతమంది అన్నారు. కొంతమంది వచ్చేసి 2:30 నుండి నోముకోవచ్చు అన్నారు. కొంతమంది 2:50కి నోముకోవచ్చు అన్నారు. కొంతమంది 3 గంటలకి నోముకోవచ్చు అన్నారు. బట్ చాలామంది అయితే ముచ్చటగా 3 గంటలకు అయితే నోముకున్నారండి. ఇక కొంతమంది మంగళవారం నోముకున్నాం కదా, మంగళవారం ఎవరికి పంచద్దు అని కొంతమంది పంచలేదు. కొంతమంది మంగళవారం కూడా నోములు అయితే పంచారు. ఇంకొంతమంది గౌరమ్మని నోముకున్న రోజే బయటికి పంపద్దు, తెల్లారి నోములు పంచితే మంచిది అన్న కాన్సెప్ట్తోని ఈరోజు బుధవారం అనుకోండి, ఈరోజు కూడా పంచుతున్నారు. మన భారత్లో అయితే సంక్రాంతిని ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో అయితే ఎక్కువగా జరుపుకుంటారండి. ఇంకెక్కడైనా జరుపుకుంటే జరుపుకోవచ్చు. బట్ నాకైతే ఈ 3 రాష్ట్రాలలో జరుపుకుంటారని అయితే తెలుసు. ఆంధ్ర వాళ్ళైతే ఎక్కువగా జరుపుకుంటారండి. వాళ్ళైతే ఎక్కువగా ఈ పండుగకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇంకా కొన్ని చోట్ల అండి పల్లెటూళ్ళలో ఎద్దుల పందాలు కానీ, కోడి పందాలు కానీ ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారండి. ఈ డిజైన్ అయితే నేనైతే ఇంటి ముందు వేసానండి. మా అమ్ములుగా అయితే దాన్ని మొత్తం డెకరేట్ అయితే చేశారు. సూర్యుడు బగబగ మండుతున్న సూర్యుడిని అయితే వేశాను. దాని మీద గొడుగు అయితే వేశాను. మళ్ళీ వాడి డబుల్ కోటింగ్ ఇచ్చారు. డిజైన్ అయితే వేశాడు. పైన కూడా ప్యారెట్ అయితే నేను వేసానండి. దాన్ని మంచిగా వాడికి నచ్చిన వేళ వాడైతే వాడి క్రియేటివిటీ మొత్తం చూపెట్టాడు ఇక్కడ. మా ప్యారెట్ అయితే బాగుందని నేను అనుకుంటున్నా. ఈ ముగ్గండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన జ్యోతి ఆంటీ అని ఉంటుంది. వాళ్ళ అమ్మాయి సౌమ్య అండి. చాలా బ్యూటిఫుల్గా ఆర్ట్ అయితే వేస్తుంది. సేమ్ ఒక అమ్మాయి అక్కడ ఉన్నది, పాలు పొంగిస్తుందా అన్నట్టుగా కరెక్ట్ అమ్మాయి బొమ్మ అయితే దించేసిందండి. పక్కన ఎడ్లు కూడా వేసింది. ఎడ్లకి బంతిపూల దండ కూడా వేసిందండి. అందరూ ఒక్కొక్క కైట్ ఎగరేస్తే ఇక్కడ 3 కైట్లు అయితే ఎగరేస్తుంది. చెరగడ్డలు కూడా 2 అయితే పెట్టేసింది. వరి కూడా దించేసిందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారండి. అందులో ఇలాంటి మంచి డిజైన్స్ వచ్చిన వాళ్ళు, ముగ్గులు వచ్చిన వాళ్ళు వెళ్ళి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి. అంత బాగా వేసింది. అమ్మాయిని జూమ్ చేస్తే మాత్రం అమ్మాయి అక్కడ పర్టికులర్గా ఉన్నదా, మల్లెపూలు పెట్టుకొని ఉన్నదా అన్నట్టుగా అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చేసి కుందేలు బొమ్మ అండి. హ్యాపీ పొంగల్ అని రాసింది. చాలా బాగుంది. మిల్కీ బ్యూటీ అంటారు కదా అండి, అలా మెరుస్తుంది. కుందేలు ఎప్పుడు తెల్ల కలర్లో ఉంటుంది కదా, చాలా అందంగా. ఇంకా దానికి ఒక ఫ్లవర్ కూడా పెట్టినట్టున్నారండి. అది ఆడ కుందేలు అయి ఉంటుంది, అందుకే ఫ్లవర్ పెట్టేసుకున్నట్టున్నది.
ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా కోడి పందాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా, అందుకే ఈ అమ్మాయి అయితే 2 కోడిలు దించిందన్నమాట. ఒకటి ఆరెంజ్ కలర్ కోడి, ఒకటి ఎల్లో కలర్ కోడి. బట్ ఈ కోళ్ళు ఏంటంటే నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా ఒకదాన్ని ఒకటైతే చూసుకుంటున్నాయండి. కోళ్ళని కూడా అందంగా దించేసింది. ఈ కోళ్ళని చూస్తుంటే పందెం కోడి సినిమా అయితే గుర్తుకొస్తుందండి. కింద అయితే సంక్రాంతి పండుగ అని సంథింగ్ తెలుగులో మంచిగా అయితే రాసిందండి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళ పందెం అట. ఆ కోళ్ళు అయితే ఫైటింగ్ అయితే వేసుకోవట్లేదు, చూసుకుంటున్నాయి. మన ఆడవాళ్ళు ఎక్కడ గచ్చున్నా కూడా వదలరండి. అక్కడ ఎంత సింపుల్ డిజైన్ పట్టినా కూడా మొత్తానికి డిజైన్ అయితే వేసేస్తారు, ఎక్కడ స్పేస్ వదలరన్నమాట. ఇక్కడ కూడా మంచిగా సింపుల్ ఫ్లవర్ డిజైన్తో అయితే ఒక డిజైన్ అయితే వేసింది. ఇక్కడ కూడా వదలలేదండి, చిన్న 3 ఫ్లవర్స్ పెట్టేసి వాటికైతే ఆకులు అయితే పెట్టింది. ఇది నా ఫ్రెండ్ సండే అయితే వేసిందండి. కరీంనగర్ నుండి ముగ్గు వేయడానికి నర్సరాలకు అయితే వచ్చింది. నిన్న భోగి సందర్భంగా కూడా ఒక ముగ్గు అయితే వేసిందండి. వాళ్ళ పాప మధ్యాహ్నం వచ్చేసరికి ఏమనుకున్నదేమో ముగ్గంతా ఒక ప్లేట్లో అయితే ఎత్తేసుకున్నది ఆట వేసుకొని. అందుకే ఈరోజు సింపుల్గా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వేసింది. శారీ కూడా బాగా మంచి పెద్దగా ఇచ్చింది. ఇక్కడ వాళ్ళ పొట్టి దానికోసం కుండలో అయితే పాలు అయితే పొంగిస్తుందండి. ఆ పాలు ఆల్రెడీ కింద కారిపోతున్నాయి. నేను ఒక గ్లాస్ వరకు తెచ్చుకుంటాను ఇక్కడికి. బాగుంది, నైస్. ఇది మా విజయాంటి వాళ్ళ ఇల్లు. విజయాంటి వాళ్ళని కొత్త ఇల్లు అన్నమాట. ఒకసారి పైకి లేక వీడియో కొత్తింటి ముందు సంక్రాంతి పండుగ ఈయనే కొత్తగా అన్నమాట. అందుకే పాలైతే వండించింది కుండలో. మంచిగా గొప్పమ్మ చుట్టూ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టి ఇక్కడే బతుకమ్మని అయితే తయారు చేసింది. చిరగడలు వేసింది, 2 చిరగడలు, 2 కైట్లు వేసింది. ఎవరైనా కూడా 2 వేసింది అన్నమాట. ఒకటి అలగొడుకు కోసం, ఒకటి మళ్ళీ వాళ్ళ అబ్బాయి అలగద్దన్నట్టు ఇంకో కైట్ కూడా వేసింది. ఇద్దరికి 2 కైట్లు అన్నమాట. సూర్యుడు అయితే బగబగా మండుతున్నాడు. ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో కోపంగా ఉన్నాడు. దీపం కూడా పెట్టేసింది. సాయంత్రం వెలిగిస్తుంది కావచ్చు, ఇక వెలిగించుడే ఉన్నది సాయంత్రం. మంచిగా తెలుగులో అయితే సంక్రాంతి గురించి అయితే రాసేసింది. మొత్తానికి అందంగా అయితే ముగ్గు అయితే వేసేసింది విజయాంటి. ఇదే మా విజయాంటి వాళ్ళ ఇల్లు. కొత్త సంక్రాంతి పండుగ, కొత్త ఇల్లు, కొత్త సంక్రాంతి పండుగ. బిడ్డల ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయింది. ముగ్గు అయితే నీట్గా మంచిగా కంప్లీట్ చేసింది. సింగిల్గా వేసింది, ఎవరి హెల్ప్ లేకుండా. వరి మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ కర్రీ చాలామంది ఫేవరెట్ అయితే ఉంటుందండి. ఇది పల్లెటూరు స్టైల్లో వేస్తేనే బాగుంటుంది. ఉడకబెట్టి మర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అలానే వేసాము. ఇప్పుడే రైస్ అయితే అవుతుంది. తినే ముందే పెట్టేసుకుంటే వేడివేడిగా ఉంటుందని లేట్గానే చేసుకుంటున్నాం. సంక్రాంతి కదా అండి, ఈరోజు అయితే దేవుని ఫోటోలు అన్నీ కడిగేసి దీపారాధన అయితే చేసేసుకున్నాము. ఇది వచ్చేసి కుడిదేవర అండి. అలికి పసుపు కుంకుమ బియ్య పిండితో అయితే అలంకరించాము. ఇక్కడక్కడ మెరుపులు కూడా చల్లాము.